వ్యర్థాలకు అర్థం చెప్తున్నారు. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో గ్రామాల్లోని చెత్త సేకరించి సేంద్రియ ఎరువులుగా మారుస్తున్నారు. చెత్తను పొడి చేసి రహదారి నిర్మాణాల్లో ముడి సరుకుగా వినియోగిస్తున్నారు. కృష్ణా జిల్లా పంచాయతీల్లో కొత్త ఆలోచనలు అమలవుతున్నాయి. ఈ చర్యలతో పల్లెలు పరిశుభ్రంగా ఉండడమే కాదు, పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న స్వచ్ఛ భారత స్ఫూర్తిని పల్లెలు అందుకుంటున్నాయి. పంచాయతీల్లో సేకరించే చెత్తా చెదారాలు, గాజు, ప్లాస్టిక్ వ్యర్థాలను పునరుత్పాదన చేసేందుకు అనువైన యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని పంచాయతీల్లో గ్రామీణాభివృద్ధి ఈ తరహా యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. చెత్త శుద్ధి యూనిట్లతో పాటు సేంద్రియ ఎరువులకు ఉపయోగపడని గాజు, ప్లాస్టిక్ వ్యర్థాలను పునరుత్పాదన చేసి ఆదాయ వనరులను పెంపొందించుకుంటున్నారు. స్వచ్ఛ కంకిపాడులో భాగంగా ఇటీవల గ్రామానికి పునరుత్పాదక యూనిట్ మంజూరైంది. ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు, సంచులను చిన్న చిన్న ముక్కలుగా చేసేందుకు వీలైన యంత్రాలు సమకూర్చారు. పొడిగా మారిన చెత్తను సంచుల్లో నింపుతున్నారు. అలాంటి పొడిని రోడ్డు నిర్మాణ పనుల్లో వినియోగిస్తున్నారు. చెన్నై నుంచి ఈ యంత్రాలు తెప్పించారు. ఈ తరహా యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చే పంచాయతీలకు అవసరమైన శిక్షణ, ఉత్పత్తుల విక్రయ అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో ఉన్న దాని తర్వాత మన కంకిపాడు గ్రామానికే ఇచ్చారు. దీనికి ఇంకెక్కడా ఇవ్వలేదు. ఈ తయారైన మెటీరియల్ మన రోడ్లకి అంటే తార్ రోడ్లకి కెమికల్ గా ఏదో యూజ్ చేస్తారు. దీనికి చాలా ఉపయోగపడుతుంది. కెమికల్ రోడ్డు మెరుస్తూ అట్లా చేస్తుంది. గ్రామంలో మనం కంప్లీట్ గా చేస్తే చెత్త కానీ పొడి చెత్త గురించి కానీ మొత్తం 3 లక్షల రూపాయల ఆదాయం వరకు మనం చేసుకోవచ్చు. ఫస్ట్ క్లీన్ అంబాసిడర్లని మనం అపాయింట్మెంట్ చేసుకుంటాం. వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి తడి చెత్త, పొడి చెత్త 2 భాగాలుగా చేసుకుని అక్కడ మామూలుగా వీళ్ళు రిక్షాల్లో తీసుకుని వస్తారు ఇక్కడికి, తయారీ కేంద్రం దగ్గరికి. తడి చెత్త ద్వారా మరి కుండీలు వేసేసి దాని ద్వారా వానపాములు వేసి దాని ద్వారా సంపద అంటే డబ్బును సృష్టించడం సంపద అంటే అట్లా ఆర్థిక పరిపుష్టి సాధించడం పంచాయతీ. దీనివల్ల లాభాలు చెత్తల డంపింగ్ అంటే ప్లేస్ కొరత ఒకటి తగ్గుతుంది, తర్వాత దోమలు పడి తగ్గుతుంది, ఎప్పటికప్పుడు డిస్పోజల్ అవుతుంది. కాబట్టి రోడ్లన్నీ శుభ్రంగా ఉంటాయి. ఎవరు కూడా ఇంటి దగ్గరే తడి చెత్త, పొడి చెత్త 2 బుట్టలు ఇచ్చి అలా కలెక్ట్ చేస్తాం. అది అలవాటు చేయాలి జనాలు. దానివల్ల ఏంటంటే రోడ్డు మీద చెత్త వేసే అలవాటు పోవాలి. అందరూ అది ఓన్ చేసుకోవాలి. ఆదాయం అంటే ముఖ్యం, ఆరోగ్యం అండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఆరోగ్యమే ఆదాయం. పంచాయతీ సిబ్బంది సేకరించిన గాజు, ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు 2 రకాల యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక దాంట్లో గాజు సీసాలను పొడిగా మార్చి అమ్మకానికి సిద్ధం చేస్తారు. మరో యూనిట్లో ప్లాస్టిక్ ను శుభ్రం చేసి కరిగిస్తారు. ఆ తరువాత శుద్ధి చేసిన ప్లాస్టిక్ ఇటుకలు తయారు చేస్తారు. వాహనాల అద్దాల తయారీ పరిశ్రమలకు గాజు పొడిని, ప్లాస్టిక్ వస్తువుల తయారీ పరిశ్రమలకు ప్లాస్టిక్ ను విక్రయిస్తారు. మరికొన్ని చోట్ల సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. ఇందుకోసం ఆయా కంపెనీలు, పంచాయతీల మధ్య ఒప్పందం కుదిర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటోంది.